ఈరోజు మనం ఇక్కడ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అంటే ఇంకా మనం ఇప్పుడుండే జనరేషన్కి మనం చదువుకునే జనరేషన్కి ఇప్పుడు చాలా తేడా ఉంది. మనం చదువుకున్న జనరేషన్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ అక్కడ బస్ స్టాండ్లో దిగాడంటే మనం ఇక్కడ భయపడేసేసి బుక్కులు కానీ అట్లా చదువుకుంటా ఉంటుంది. కానీ ఇప్పుడు సార్ వాళ్ళు అక్కడ ఉన్నా సార్ వాళ్ళ మీద కాళ్ళ మీద కాలేసుకొని ఉంటా ఉన్నారు. ఇప్పుడు అనేది ఇప్పుడుంటే పిల్లలు కొంచెం సంస్కారం చాలా తక్కువ ఉంది. అట్లే ఇప్పుడు ఆ సంస్కారం మేము చదువుకునే టైంలో మేము బాగా నేర్చుకున్నాము సంస్కారాన్ని. ఈ స్కూల్లో కలిసి నేను చాలా నేర్చుకున్నాను. అలాగే నేను చదువుకునే టైంలో నాకు బాగా గుర్తుండేదంటే ఒకరోజు అంటే నేను మస్తానయ్య ఇద్దరు పక్కనే కూర్చున్నాను. ఆ రోజు హిందీ మేడం క్వశ్చన్ అడిగింది. అది పాపం మస్తానయ్య వెళ్ళారు. మస్తానయ్య లింగులు ఎన్ని మస్తానయ్య చెప్పేసి మేడం క్వశ్చన్ అడిగింది. అప్పుడు నన్ను క్వశ్చన్ మేడం అడిగింది చెప్పడంటే నేను చెప్పిన 5 అని చెప్పినాను. మేడం వచ్చేసి 5 మస్తానయ్య సరే మస్తానయ్య అది చెప్పి మస్తానయ్య అన్నారు. అప్పుడు మస్తాను స్టార్ట్ చేసినాడు. ఏకలు కానీ రీలింగ్ కానీ టీలింగ్ కానీ చార్లింగ్ కానీ పంచలింగ్ కానీ అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. దట్ ఈస్ ద బెస్ట్ మెమరీ ఇన్ మై స్కూల్ లైఫ్. థ్యాంక్ యూ. మేడం మీటింగ్ క్వశ్చన్ అడగాలని ఏమడిగింది చెప్పరా మేడం ఎక్కువ చెప్పప్ప అంటారు. అప్ప ఆన్సర్ చెప్పప్ప అన్నారు. ఏమడిగిందని అంటే శేఖర్ గారు ఫస్ట్ 5 చెప్పు తర్వాత చూసుకున్నాం అన్నాడు. మేడం 5 మేడం అన్నా 5 ఏం తక్కువ లేదు మేడం అన్నారు. ఏమడిగిందంటే 10 చెప్తున్నారు. నెక్స్ట్ 10 అని చెప్పిన 10 అది ఏంటంటే లింగులు చెప్పారంటే ఏకలింగా బ్రీవింగా మేబీ మై థింగ్ అండ్ థ్యాంక్ యూ.